హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఒకవైపు ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, మరోవైపు దేశంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను నా వయసు 43 సంవత్సరాలు. ఒక 32 సంవత్సరాల క్రితం నేను గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్లో చదివాను, 6th 7th క్లాస్లో. అప్పుడు అక్కడ పనిచేస్తున్న అప్పటికి అవుట్సోర్సింగ్ అనేది లేదా కాంట్రాక్ట్ అనేది లేదు. డైలీ వేజ్ కింద ఏమో ఉన్నట్టుండేవాళ్ళు. ఇద్దరు పనిచేసేవాళ్ళు. వాళ్ళ బ్రదర్ అని పిలిచేవాళ్ళు, అన్న అని పిలిచేవాళ్ళం. వాళ్ళకి అప్పట్లో జీతము నాకు తెలిసి 500 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఏదో బిల్లు పెట్టుకొని 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వాళ్ళకి 500 జీతం వచ్చేది. వాళ్ళు ఇప్పటికీ పని చేస్తున్నారు, అంటే దాదాపుగా 32 సంవత్సరాలు. వాళ్ళ జీతం అంటే వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళ జీతం ఎంత అంటే, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్లో ఆప్కాస్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళ జీతం కేవలం 15,000 రూపాయలు. 15,000 రూపాయలు అంటే వాళ్ళకి 15,000 క్రెడిట్ కాదు, ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యి 13,800 రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 32 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగుల జీతము కనీసము ఎంత తక్కువ అంటే 15,000 రూపాయలండి. 15,000 రూపాయలు అంటే 15,000 కూడా కాదు, 13,800 రూపాయలు పడుతుంది. అంటే 32 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఒక వ్యక్తి జీతము కనీసం 15,000 కూడా చేతికి అందుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తుంటారు మీరేమైనా ఊహించారా? అదే గవర్నమెంట్ సెక్టార్లో కాకుండా ప్రైవేట్ సెక్టార్లో 30 సంవత్సరాలు ఒక వ్యక్తి పని చేశాడంటే, నాకు తెలిసినంత వరకు ఏ చిన్న చితక కంపెనీలో అయినా 30,000 ఈజీగా జీతం ఉంటుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లో పనిచేసే ఒక వ్యక్తి జీతం కేవలం చేతికి 13,800 రూపాయలు అందుతుందంటే ఎంత దయనీయం కదా. కానీ ఈ వ్యవస్థల్లో చాలామంది రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, రాజకీయ నాయకులే అనుకుందామండి, ఒక 40 లక్షలు పెట్టి కారు కొన్న తర్వాత ఒక సంవత్సరానికి కొత్త మోడల్ వస్తే ఆ 40 లక్షల కారుని కాకుండా మళ్ళీ ఇంకో కొత్త కారు కొనే అంత స్థితిలో ఉన్నారు. కానీ ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కనీసము ఒక 7-8 వేల రూపాయలు పెట్టి సైకిల్ కూడా కొనలేడు తెలుసా. అలాంటి హాస్టల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇంకా నడుచుకుంటే వెళ్ళి డ్యూటీలు చేస్తున్నారు. ఒకవేళ అతను పనిచేసే సొంత ఊర్లో ఉద్యోగం అయితే ఎలాగలాగా నెట్టుకొని వస్తారు. కానీ ఇంకా మళ్ళీ వేరే ఊర్లలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఉన్న ఊరికి పనిచేసేదానికి ఒక 50 కిలోమీటర్ల దూరం అంటే వాళ్ళు అక్కడే ఉండి సర్వీస్ చేస్తారు, రారు, ఇంటికి రారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాడా? అది నా ప్రశ్న. ఇలా అంటే ఇప్పుడు బెంగళూరులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. ఇలా నేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది మన భారతదేశానికి స్వతంత్రం రావడం, దాంట్లో పోరాటాలు చేసిన వ్యక్తులు, వాళ్ళందరి చరిత్ర, కల్చరు ఇదంతా చాలా గొప్పదే. కానీ ఈ దేశంలో ఉంటున్న భారతీయులు సామాన్యుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. వాళ్ళంతా గొప్పగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనం అసలు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ దాని తెర వెనుక చాలామంది జీవితాలు దయనీయంగా ఉన్నాయి. ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలామంది విద్యా అర్హతలు ఎంఏ బీఈడి, నేను బిఏ బీఈడి చేసి లో స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాను, చాలా సఫర్ అయ్యేవాడిని. కానీ ఇదే అవుట్సోర్సింగ్లో చాలామంది ఎల్ఎల్బి చేశారు, పిహెచ్డీలు చేశారు, ఎంబీఏ ఎంసీఏలు చేశారు, లో క్యాడర్లో ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకి ప్రమోషన్లు, గుర్తింపులు ఎప్పుడు వస్తాయి ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు.
ఇంకా నిజానికి చెప్పాలంటే వాళ్ళను ఉద్యోగులుగా కూడా గుర్తించలేదు. నేను వేరే మున్సిపాలిటీలో పోతే అతను ఎంఏ బీఈడీ చేసి పిహెచ్డికి ట్రై చేస్తున్నాడు. అతను చేస్తున్న పని ఏంటంటే స్వీపర్, డ్రైన్ క్లీనర్. ఎంత దయనీయం అండి. నిజంగా చదువుకున్న వాళ్ళకి ఎక్కడ గుర్తింపు లభించడం లేదు. ఈ చట్టాలు ఇవన్నీ చాలామంది ఏమంటున్నారంటే చట్టాలు మారాలి అంటారు. ఎందుకు మారాలి? అసలు ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. చట్టాలు మారితే ఇంకా అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేది? నేను ఈ చెప్తున్న 32 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తి, కొంతమందికి టైం స్కేల్ అయింది, వాళ్ళకు కూడా కేవలం 20,000 రూపాయలే వస్తూ ఉంది. రిటైర్డ్ అయిన వాళ్ళకి పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్ 1972లో చట్టం వస్తే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. 1972లో. ఇప్పుడు చట్టాలు మారాలంటే ఆ చట్టం మారితే మళ్ళీ ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? దీనిపైన ఎవరు పోరాడగలరు? ఎవరు ఫైట్ చేయగలరు? మరి ఆ చట్టాలు ఎందుకు రూపొందించబడ్డాయి? అలాంటిది ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా నాన్నగారు అనంతపురం మున్సిపాలిటీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కేవలం 9 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పిఎఫ్ డబ్బులు పడింది. మిగతావి పిఎఫ్ డబ్బులు పడలేదని మనం కంప్లైంట్ చేస్తే అసలు పని చేసినట్టు ప్రూఫ్ ఉందా అని అడిగారు. సరే అని నేను ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మరి పిఎఫ్ ఎప్పటి నుంచి వేయలేదనే దానికి ప్రూఫ్ ఏంటి అంటే దానికి సబ్మిట్ చేశాను. ఇప్పుడేమో స్కిప్ అయిపోయారు. పిఎఫ్ ఆఫీస్లో కంప్లైంట్ చేశాము, కలెక్టర్ కంప్లైంట్ చేశాము, గ్రీవెన్స్ నుంచి వచ్చిన రిప్లై ఇవ్వరు. తర్వాత నేను కోర్టులో కూడా సబ్మిట్ చేశాను. త్వరలో అది కూడా జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన అతనికి మా నాన్నకి ఇప్పుడు 70 సంవత్సరాలు. మా నాన్న పిఎఫ్ డబ్బులు నేను ఇంతమందికి ఒక దగ్గర 10,000 మందికి పిఎఫ్ సర్వీసులు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి పొందగలిగాం. కానీ మా సొంత నాన్న పిఎఫ్ డబ్బులు చేయలేకున్నాను. కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పుడు చెప్పండి, నిజంగా మా నాన్న లాంటి వ్యక్తి స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోగలడా? చాలామంది చనిపోయారు, వాళ్ళకి పిఎఫ్ డబ్బులు రాలేదు. వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోగలరా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ ఎవరి నిర్లక్ష్యం అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యమే. గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరికి గొప్ప విషయమే. కానీ అందులో భాగమైన భారతీయులైన సామాన్యులు వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. వాళ్ళకి చట్టాలు తెలియదు, రూల్స్ తెలియదు. చాలామంది వీటిని గాలికి వదిలేశారంటే ఇంకా విసిగిపోయారు వాళ్ళు. నంబర్ ఆఫ్ టైమ్స్ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి వదిలేశారు. ఇక అవి రావు, ఏవి జరగవు అని. ఇలా అంటే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఎప్పుడు జరుపుకోగలమంటే ఈ సామాన్యుడు 32 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కనీసం జీతము 20,000 కూడా చేతికి అందడం లేదు. మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు చదివి పెద్దవాళ్ళు అవ్వాలి, సమాజంలో, దేశంలో గర్వపడే విధంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవడానికి వాళ్ళకు అవసరమయ్యే వనరులు వాళ్ళకి ఎప్పుడు అందుతాయి? మా నాన్నగారు ఎప్పుడు మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వండి, లేదంటే మా కుటుంబానికి అవి ఇవ్వండి అని అడగడం లేదు. కనీసం పిఎఫ్ డబ్బులు అధికారికంగా కట్ చేసిన పిఎఫ్ డబ్బులు మాకు ఇప్పించండి అన్నా కానీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి నిజంగా మంచాన పడి ఏదన్నా అవసరమై ఉండేటప్పుడు ఏ విధంగా సహాయం అందుతుందో ఊహించండి. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చాలా ఉంది. ఇక్కడ కొంతమంది కొన్ని రకాల దుష్టశక్తులు కూడా ఉన్నాయని నేను చెప్పగలను. ఎందుకంటే కొన్ని పనులు జరగనివ్వకుండా చేస్తున్నారు. వాళ్ళ గుర్తింపు, వాళ్ళ ఫేమ్ ఎక్కడ తగ్గిపోతుందో అని ఏదన్నా జరగాలనుకుంటే వాళ్ళ ద్వారా జరగాలని నాలాంటి వాళ్ళు చేస్తున్న పనులకు కూడా కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇలాంటివన్నీ ఛేదించి వాళ్ళ సంక్షేమం వాళ్ళకు అందినప్పుడే నిజమైన స్వతంత్రం అని, అలాంటప్పుడే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గొప్పగా జరుపుకోగలరని నేను నమ్ముతున్నాను.
ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సమస్యతో ముగిద్దాం. ఈ సమస్య పరిష్కారం కావాలని, నిజంగా స్వతంత్ర దినోత్సవం అందరూ వేడుకలు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీబడీ.